హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్. మనోళ్ళైతే మంచి ఊపు మీద అయితే ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుంది. సో ఏంటంటే మనం రీసెంట్గా సెమీఫైనల్స్ ఆడాం. సో సెమీఫైనల్స్లో మాత్రం 253 రన్స్ అయితే కొట్టాం. మంచి టార్గెట్ ఇచ్చాం, కానీ అవతల నుంచి మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అదే ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. నాకైతే ఫీజులు ఎగిరిపోయి ఇదేట్రా బాబు ఎలా ఉన్నారు అని అనుకున్నాను. మన వాళ్ళేమో బౌలింగ్ వేస్తున్నారే తప్ప, కానీ అవతలోడైతే చెత్తగొట్టేస్తున్నాడు. ఎవరు మన బెతలే అయితే మామూలు బాబు అలా కొడుతున్నాడు. నేనైతే ఇదేంట్రా బాబు ఇలాగుంది మ్యాచ్. అసలు నాకైతే చాలా ప్రెజర్, టెన్షన్. అసలు చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటే వాళ్ళకి ఆడుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే లాస్ట్ ఓవర్ వచ్చినప్పటికైతే నాకైతే కొంచెం మ్యాచ్ మన చేతిలో ఉంది అనేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మాత్రం ఈ విసిరిన త్రో వల్ల అన్నట్టయితే అయిపోయాడు బెతలి. సో ఏంటంటే కొంచెం 30 రన్స్ కొట్టాలి, బట్ కాకపోతే ఏదో తెలియనటువంటి మనకి డౌట్ అయితే ఉంది. సో ఎందుకంటే మనిషి అసలు అవుట్ అవ్వట్లేదు, ఇష్టానుసారం బాగా చేస్తున్నాడు. ఎక్కడ ప్లేయర్ రా బాబు నేనైతే అనుకున్నాను. ఇదే మామూలుగా లేదు అసలు మ్యాచ్ మాత్రం. తర్వాత ఒక టూ త్రీ సిక్సెస్ అయితే కొట్టారు, బట్ అది పెద్ద ఏమి అనిపించదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ బెత్తలు ఎప్పుడైపోయాడు అప్పుడు మన మ్యాచ్ మన చేతిలో ఉందనేసి నాకైతే చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఏంటంటే నా ఉద్దేశం మెయిన్గా మన న్యూజిలాండ్తో నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్కి అయితే మనం వెళ్ళిపోయాం. సో ఏంటంటే ఫైనల్ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు మంచి గేమ్ ఆడతారని, మంచి ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని నేనైతే ఊహిస్తున్నాను. మన సైడ్ బౌలర్లు అయితే మాత్రం ఇండియా నుంచి అయితే మాత్రం చాలా చాలా మంచి బౌలింగ్ అయితే మంచి ఫేసింగ్ పడాలి. తర్వాత స్పిన్ కూడా మంచి టర్న్ అయితే అవ్వాలి. సో ఎందుకంటే ప్రతి వికెట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే న్యూజిలాండ్తో మాత్రం మ్యాచ్ ఆడినప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద టీమ్ అందరికి కూడా చాలా బెస్ట్ ఆఫ్ లక్ గాయ్. సో ఏంటంటే మీరు అందరూ కూడా బాగానే ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు అందరూ మంచిగా ఆడి మనకైతే కప్పు సాధిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి తర్వాత ఎలా అవుతుంది ఏంటి కథ అనేసి. అది ఫ్రెండ్స్ ఏంటంటే మనం నెక్స్ట్ మ్యాచ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడతారని. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఫీల్డింగ్లో మాత్రం అక్షర్ పటేల్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. ఎలాంటి పెర్ఫార్మెన్స్ అంటే మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. అసలు క్యాచ్ బౌండరీ దగ్గర క్యాచ్ అయితే మాత్రం అది పట్టింది అవసరం, అసలు అవసరం. ఎందుకంటే అది ఒక రన్నింగ్లో వెళ్ళి అది క్యాచ్ పడడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అదొకటి. తర్వాత సంజు శాంసన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత అభిషేక్ శర్మ కొంచెం డల్ అయ్యారు. సరే అతను నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా ఆడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి ఒక 100 రన్స్ కొడతారని నేనైతే ఊహిస్తున్నాను. ఎందుకంటే అతను బాగా మంచి ప్లేయర్. ఐపీఎల్లోనే దడదడలాడించేవాడు, ఇక్కడ చంపేస్తాడు. తెలుసు కదా మరి కొట్టడంటే ఎలా ఉంటుంది అది. సో ఏంటంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, నాకు ఆ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, ఆల్ ఆఫ్ దెమ్.